అన్న నమస్తే అన్న. నమస్తే భయ్య. 32వ వార్డు నుంచి మీ భార్య మీ శ్రీమతి పోటీ చేస్తుంది కదా, బండారు అరుణ్ జ్యోతి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. పోటీ చేస్తుంది కదా, ఎట్లుంది మరి మీ ప్రచారం పోతుంటే మీకు ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ స్పందన మంచిగా ఉంది ప్రజల్లే. ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లో మంచి స్పందన ఉంది. వీరిని గెలిపిస్తేనే ఈ యొక్క కాలనీ కానీ వనపర్తి పట్టణం అభివృద్ధి చెందుతుందనే భావన ప్రజల్లో ఉంది. ఓకే, గతంలో కూడా మీరు పోటీ చేసినట్లు ఉన్నారు, మరి అప్పుడు పోటీ చేసి కాబట్టి మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి? గతంలో నేను ఇక్కడ 3 పర్యాయాలు కౌన్సిలర్గా పోటీ చేసి అప్పట్లో ఇక్కడ మౌలిక సదుపాయాలు నెరవేర్చడం జరిగింది. మొన్నసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభంజనంలో నేను కొద్ది ఓట్లతో నేను డిఫీట్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు ఈ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వారికి ప్రతినిత్యం అందుబాటులో ఉంటానే ఉద్దేశంతో మళ్ళీ మా భార్యను మన గౌరవ ఎమ్మెల్యే గారి మరియు మన జిల్లా అధ్యక్షులైనటువంటి శివసేన గారి యొక్క ఆశీస్సులతో, గౌరవ చిన్నారెడ్డి గారి ఆశీస్సులతో మళ్ళీ మా భార్యను, ఎందుకంటే ఆమె ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రతి ఎన్నికల్లో ఎమ్మెల్యే గారి ఎన్నికల్లో వారు అభ్యర్థించడం జరిగింది కాబట్టి వారిని ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది. ఓకే, గతంలో ఓడిపోయినారు, మళ్ళీ గతంలో గెలిచిర్రు, మళ్ళీ మొన్న ఓడిపోయారు, మళ్ళీ పోటీ చేస్తుర్రు. ఇది మరి గెలిపోవటంలో మొత్తం చూసారు. ఓడిపోతే ఎట్లా ఉంటుందో తెలుసు, గెలిస్తే ఎట్లా ఉంటుందో తెలుసు. మరి ఇప్పుడు మనం ఓడిపోతామని భయం వేస్తుందా? అలాంటిది ఏం లేదు. గతంలో మేము ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఓటమి చెందిన ప్రజల్లో మాకు సానుభూతి ఉంది. మేము అప్పుడు తప్పు చేసినాము, ఇప్పుడు కంపల్సరీ మీరు గెలిపిస్తే మీరు ఈ కాలనీ అభివృద్ధి చేస్తారు. గతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా మీకు ఈ తోడ్పాటు ఉంటారు కాబట్టి జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి తోడ్పాటు ఉంటుంది, చిన్నారెడ్డి గారి తోడ్పాటు ఉంటుంది. ఈ కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడం జరుగుతుంది. ఈ కాలనీలో ప్రధాన సమస్యలు శివాలయము, అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్, ఒక మేజర్ డ్రైనేజ్ ఉంది. ఈ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని మీ నోటితో మీరే చెప్తారు కదా, మరి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలు, మీ కాలనీ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఆ సమస్యను ఎట్లా తీరుస్తారు? పూర్తి స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, మా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈ కాలనీ గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాలనీలో వారు కూడా ఇక్కడ కాలనీ ప్రజలకు వారికి సత్సంబంధాలు ఉన్నాయి. అదే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు కాబట్టి వనపర్తికి సంబంధించి ఆయన బాల్యం మొత్తం ఇక్కడే గడిపారు కాబట్టి ఆయనతో ఇక్కడ ఏమన్నా మీకు ఏమైనా ఆయన డెవలప్మెంట్ గురించి కానీ ఏమైనా హామీలు ఇచ్చారా? తప్పకుండా. వారు మాకన్నా ఎడ్యుకేషన్లో మాకన్నా 1 ఇయర్ సీనియర్. వారు మమ్మల్ని కనిపించినా ఇక్కడ శ్రీనివాస్ అనే భావనతో పిలుస్తారు హ్యాపీగా. అదే సంతోషం కాబట్టి ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా ఈ కాలనీ కేడీఆర్లో వారికి కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఈ నివాసం ఉన్న కొంతమంది వారి క్లాస్మేట్లు ఉన్నారు, వారితో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కాలనీ వారికి కూడా సుపరిచితం కాబట్టి వారి ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉంది. ఓకే, మరి మీతో పాటు పోటీ చేసిన 2 అభ్యర్థులు ఉన్నారు, ఇంక 2 అభ్యర్థులు ఉన్నారు కదా, వారిని కాకుండా మీకు మాత్రం ఎందుకు ఓటాలని మీరు అనుకుంటున్నారు? నేను గతంలో ఈ కాలనీలో ఎన్నో సమస్యలు, మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ద్వారా మేము అభివృద్ధి చేస్తామనే భావన ప్రజల్లో ఉంది. ఓకే, ఫైనల్గా మీ డివిజన్ ప్రజలకు మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఈ కాలనీలో ప్రధానమైన సమస్యలు ఉండేవి. ఒక మేజర్ డ్రైనేజ్ మురళీ టెక్స్ నుంచి మన ఫుడ్ కోర్ట్ వరకు ఒక మేజర్ డ్రైనేజ్ ఉంది. అదేవిధంగా ఈ కాలనీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్, అదేవిధంగా ఈ ప్రాంతంలో చిరకాల వాంచే ప్రజలకు శివాలయం అనే ఉంది. అదేవిధంగా గణేష్ చవితికి ఇక్కడ ఒక మన మండపం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే యువకులు తాత్కాలికంగా షెడ్ వేసుకొని గణేష్ను మండపము, అదేవిధంగా అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా పూర్తి స్థాయిలో ఒక మండపం ఏర్పాటు చేసి ఆ మండపంలోనే గణేష్ని కానీ ఇంకా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకోవడానికి కూడా ఒక పార్కులో మండపం ఏర్పాటు చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో చేయడానికి మేము పూర్తిగా, అదేవిధంగా ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన రోడ్డు, ఇది క్రౌడ్ ఉంది. గతంలో ఈ కౌన్సిలర్ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తక్షణమే ఈ రోడ్డు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ రోడ్డు వేయించడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేస్తామని కోరుతున్నాం జిందగీ ఛానల్ ద్వారా.